తిరుపతి తిరుపతి అరగంట నుంచి అరిసి అరిసి గొంతు ఎండుతూ ఉండాది. ఎవరు రావట్లేదు. నాగవల్లి నువ్వైనా ఉండవా? కావాలని ఏమన్నా చేస్తున్నారా ఏంది? తిరుపతి వస్తావా లేదా నన్ను రమ్మంటావా? నాగవల్లి కనీసం నీకే వినపడుతుండదా? అబ్బా వంటగదిలో ఉండరా ఏంది? మావయ్య అటు వెళ్తే పడిపోతారు. మంచినీళ్ళ కోసం ఇందాక నుంచి అరుస్తూ ఉండాను. ఎక్కడ చచ్చింది మీ అత్త? బయట పెరట్లో ఉంది మావయ్య. చెప్తా దాని సంగతి. అయ్యో 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 ఎంత పని చేసుండవే నాగవల్లి. మా అన్నని గట్టు మీద నుంచి తోసినావు. కళ్ళు కనపడట్లేదని కాటికే పంపాలని చూస్తా ఉండవు. ఒరే దేవా, వీరాజు, వదిన అందరూ రండి. ఈ ఇంట్లో దీపం పెట్టాల్సిన పిల్ల ఈ ఇంటికి పెద్ద దిక్కైన మా అన్న దీపం ఆర్పాలని చూసుండది. ఏమైంది పాపత్త? ఏమైందని నన్ను అడుగుతా ఉండవేంద్రా? అక్కడ మీ నాన్నని చూడండి. పోయాడో ఉన్నాడో తెలుసుకోండ్రా. నానా 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 ఏమైంది నానా? నానా 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 ఉలుకు లేదు పలుకు లేదు. ఎట్టా ఉన్నాడో చూడండి. మా అన్న ఇదే చంపింది. మావయ్యకి ఏం కాలేదు, కింద పడ్డారంతే. ఓ అంతేనా? అంతేనా ఏంట్రా? సెట్ అంత మనిషి ఎలా మాట రాకుండా పడుండాడో చూసినావా? ఏమైంది పాపాలు? నువ్వు ఏ జన్మలో ఏ పాపం చేసి ఉండవో వదినా, నీకు ఇట్టాంటి కోడలు వచ్చుండాది. నీ పసుపు కుంకాలు తుడిసేయాలని చూస్తాండాదే తల్లి. మా అన్నయ్య కింద పడుండాడు. ఏమైందని అడగవా? ఎవరికి? భూమికా? రై వీర్రాజు, నాన్న గురించి పిచ్చి వాగుడు వాగావో ఇదే భూమిలో నిన్ను పాతేస్తాను. మరి లేకపోతే ఏంటన్నయ్య? పడింది గట్టు మీద నుంచే కదా, ఎందుకు ప్రాణం పోయినట్టు అలా అరిచింది? అంటే నేను చస్తే ఏ రాజుగాడు ఏడవడన్నమాట. నానా పిలుస్తుంటే పలకట్లేదేంటి? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నువ్వు పిలిచావు, నేను అరిశాను.